నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న మంత్రులు ముఖ్యమంత్రి అందరు కలిసి ఢిల్లీకి పోయారు. దాని సారాంశం ఏంది, ఎందుకు పోయారు, రేవంత్ రెడ్డి ఈడెన్ ఎజెండా ఏంది అనేది ఒకసారి చూసుకుందాం. అయితే అంతకంటే ముందు పరమానందయ్య శిష్యుల కథ మీకు ఒకటి తెలిసి ఉండాలి. గురువు గారు వచ్చేసి సూది తీసుకురాపోరా అంటే అందరు కలిసి అరే మనం సూది అందరం పట్టుకొని పోవాలి సమానంగా అని చెప్పి ఓ దూలానికి సూది గుచ్చి ఆ దూలాన్ని ఎత్తుకొని వస్తారు. ఇక్కడ పరమానందయ్య శిష్యుల కథలో పరమానందయ్య గారు తెలివి కలవాడు, శిష్యులు జర మందబుద్ధి గలవాళ్ళు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పరమానందయ్య స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇతను మందబుద్ధి గలవాడు, శిష్యులంతా మేలు రకం వాళ్ళంతా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ తీసుకొని ఢిల్లీకి పోయిండు. అక్కడ ఎందుకంటే ఈ ఫలితంతో తన క్రెడిబిలిటీ పెంచుకోవాలి కదా. ఈయన ఫలితంతో రాలే లోటపిసి ఈయనతోటి ఏం కాలేదు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పాత్ర శూన్యం. కేవలం పవర్ ఎంజాయ్ చేసుకుంటూ ఒక 6-7 శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక దోపిడీకి పాల్పడతా ఉన్నాడు, అంతవరకు మాత్రమే ఆయన. అయితే పార్లమెంట్ కాడికి పోయి ఒక్కనే పోయి నేనే చేసినా అని చెప్పి రాహుల్ గాంధీని కలిసే సమయంలో సబ్కో లేకేవాలంటే అప్పుడు అందరిని తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తీసుకొని పోయి అయిపోయింది. ఇక్కడ ఇదే రేవంత్ రెడ్డి గారికి కితాబ్ ఇచ్చినట్టుగా అందరు మంత్రులకు కితాబ్ ఇచ్చినారు. ఆడ రేవంత్ రెడ్డికి స్పెషల్గా ఇచ్చినట్టుగా ఆంధ్రజ్యోతి కానీ వెలుగు కానీ ఇంకా రకరకాల పత్రికలు రాసుకొని వచ్చినాయి. అందరితోటి 10 నిమిషాలు మాట్లాడిందట ఎవరు, రాహుల్ గాంధీ గారు. 10 నిమిషాలు మాట్లాడకపోవచ్చు, అంత టైం కూడా లేకపోవచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ ఇక ఈ అంశాన్ని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకొని ఇది నా వల్లనే వచ్చింది, నేను గుంపు మేస్త్రిని, నా మేస్త్రి వల్లనే, నా మేస్త్రి పనితనం వల్లనే వచ్చింది అనేటువంటిది ఇక్కడ చెప్పుకోవడానికి. మరి ఎంపీ ఎన్నికలలో ఇది ఎందుకు చేయలేదు? ఎంపీ ఎన్నికలలో 8 సీట్లు వీకింది కదా కాంగ్రెస్ పార్టీ, 9 పోయినాయి. సిట్టింగ్ స్థానం కూడా పోయింది. అప్పుడు నీ సిట్టింగ్ సీటు పోయినప్పుడు ఎందుకు పోయి మేస్త్రి పనితనం ఎందుకు చూపెట్టుకోలే? ఆ తర్వాత కొడంగల్ ఏది మహబూబ్ నగర్ సీటు పోయినప్పుడు అప్పుడు ఒట్టిదే ఐరన్ ఇడిచిపెట్టి మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమరు రెక్కలు కట్టుకొని తిరిగినా కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు పోయి నీ పర్ఫార్మెన్స్ చెప్పుకోలే. కానీ ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ స్థానాలు పదిలపరచుకోవాలి, వాళ్ళ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, నాయకుడు బలంగా ఉందని వాళ్ళు కష్టపడితే వాళ్ళ కష్టాన్ని అంతా తీసుకొని పోయి ఇగో ఇది నాది అని చెప్పి రాహుల్ గాంధీ కూడా కూర్చున్నాడు. ఇట్లుంటాయి అన్నట్టు చిల్లర చీటింగ్ కార్యక్రమాలు ఉంటాయి అన్నట్టు రేవంత్ రెడ్డి గారి దగ్గర. అయితే సో ఇది వాళ్ళకు సంబంధించినటువంటి వార్త. అక్కడ పోయి ఇంకేమేం చర్చలు సార్, మనం బీసీలను 61% మందిని ఇట్లా చేసినాం, ఇంతమందికి టికెట్లు ఇచ్చినాం, బీసీల ప్రజాప్రతినిధులను తయారు చేసినాం కాబట్టి బీసీలకు రిజర్వేషన్ ఎక్కువ ఏం కాదు సార్, మనం సామాజిక న్యాయం చేసినాం అనగానే మరి అక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రులన్నా మీరు ఇటు చీట్ చేస్తున్నాయని గుర్తించాలి కదా. రేవంత్ రెడ్డి బతుకే చీటింగ్ బతుకు. ఆ చీటర్ బతుకు ఈ బీసీలకు అన్యాయం చేసేటువంటి వ్యాఖ్యలు అధిష్టానం దగ్గర చేసినప్పుడు బీసీ మంత్రులు అట్లెట్లనయ్యా బడ్జెట్ కాడ మోసం చేసినావు కదా, బీసీ సప్లాన్ కాడ మోసం చేసినావు, బీసీలకు 42% కాంట్రాక్టుల కాడ మోసం చేసినావు, బీసీ డెడికేట్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలే, కులగణనలో ఆగమాగం చేసినావు కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడాలి. కానీ వీళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేరు. సో వీళ్ళు మాట్లాడే టైం వస్తుంది, ఖచ్చితంగా మాట్లాడతారు. ఇక రేవంత్ రెడ్డి గారి ఎపిసోడ్ అది. ఇక ఆయన అక్కడ పోయి కూర్చుంటే మొత్తం ఆయన చుట్టే ఈ పత్రికలు, ఎందుకంటే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది అదే కదా. మీకు ఒకటి నేను ఇవాళ ఒక చిన్న ప్రయోగం చేయించిన ఏందనంటే ఒక్కొక్క పత్రికలో మనకు మరి ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అక్కర్లేని వార్తలు ఎన్ని ఉన్నాయి. ఏ పత్రికలో ఏ వార్త మనకు అక్కర్లేదు, ఏది ఎవరిని జోకడానికి పెట్టుకున్నటువంటి వార్త అనేది క్లియర్గా ఫ్రంట్ పేజ్ అంతా ఒక విధానంలోకి తీసుకొచ్చినాం. అదొకసారి చూపిస్తా. ఇది వెలుగుదిన పత్రిక, మీరు చూడండి. వెలుగుదిన పత్రికలో మన బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకోవాల్సినటువంటి వార్తలు ఏమున్నాయి? రెడ్లై, వెలమై, బ్రాహ్మణులై, ఈలే వార్త. ఇంకా ఈ ఫ్రంట్ పేజీలో మనం ఒకవేళ చదువుకోదలుచుకుంటే మనకు మిగిలిన వార్తలు ఏంటి అంటే దేవ్జీ కోసం జల్లెడ, అయ్యో పాపం అనాలి మనకు ఈ దుఃఖ సాగరము, బాలికపై గ్యాంగ్ రేపు, ఫోన్లో లంచాలు, ఆ తర్వాత భార్య ఎముకలు విరిగితేనే గృహహింస అని ఆఫ్ఘనిస్తాన్ వార్త, ఇదేమో మావోయిస్టుల వార్త, ఇగో ఇదేమో గ్యాంగ్ రేప్ వార్త, ఇదేమో లంచాల వార్త,
ఇక బిర్యానీ హోటల్లో బిల్లుల గోల్మాల్ 70,000 కోట్ల జిఎస్టీ స్కామ్ జరిగిందని ఈ వార్త. ఇక వెలుగు దినపత్రికలో ఈ బీసీలు ఏమైనా చదువుకోవాలి, ఏమైనా చేయాలంటే కనీసం తెలుసుకోవాల్సింది క్రైమ్ ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ క్రైమ్ చుట్టూ మన వార్తలన్నీ ఉంటాయి. ఇదేమో రేవంత్ రెడ్డి, ఇది పరమానంద శిష్యుల వార్త. ఇది వచ్చేసి బీసీ ప్రభుత్వానికి, తమిళనాడులో ఉన్న బీసీ ప్రభుత్వానికి ఎగనిస్ట్ వార్త. ఇది వచ్చేసేమో ఆమె యశకాంత వార్త. ఇది వచ్చేసేమో ఇక బాపనాయన వార్త. ఇది వచ్చేసేమో కేంద్ర ప్రభుత్వ భజన వార్త. ఇంకా మనకు మిగిలింది ఏంది? జిఎస్టీ స్కాము, గ్యాంగ్ రేపు, భార్య పైన గృహహింస, మావోయిస్టుల కోసం జల్లెడ. ఇవి మనకు మిగిలిన వార్తలు, ఈ పత్రికల కథ. ఇందులో దాదాపు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వార్తలు ఒక్కొక్క పేపర్లో ఒకే కుటుంబం, కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఫ్రంట్ పేజీలో 70% ఒక్కొక్క దాంట్లో పోయింది. ఎవరి వార్తలు ఇవి? ఎక్కడి వార్తలు, ఎక్కడి పేపర్లు, ఏం కొంటా ఉన్నాం, ఏం చదువుతా ఉన్నాం? ఇది ఒక వెలుగే కాదు. ఇగో ఆంధ్రజ్యోతిలో మనకు మిగిలింది ఇది. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. ఆంధ్రజ్యోతిలో మిగిలింది ఇది. ఏది? బ్యారేజీల కష్టాలు, వాటర్ ట్యాంకర్ల ప్రత్యేక యాప్, మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు, నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం. ఇది ఇగో ఆంధ్రజ్యోతిలో మనం చదువుకోవడానికి మిగిలింది ఇది. మిగతాదంతా వాళ్ళ భజనే. మన రామ 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 అని చదువుతూ ఉంటే రాముడు ప్రత్యక్షమైనాడు. అవుతాడో కాదో తెలియదు కానీ ఇక వీళ్ళ పేర్లు చదువుతా ఉంటే వీళ్ళు ప్రత్యక్షమవుతారు అన్నట్టు. వీళ్ళ లైమ్ లైట్లో పెట్టేటువంటి పత్రికలు ఇవన్నీ. ఆంధ్రజ్యోతి ఇట్లా ఉంటే ఇగో దిశా పత్రిక. దిశా పత్రికలో ఇంత భాగం బీకింది వాళ్ళదే. ఇది ఇక్కడ ఇంత, ఇక్కడ ఇంత, ఇక్కడ ఇంత. ఇక మిగిలింది ఏంది? కర్రెగుట్టల్లో ఎన్కౌంటరు, ఫ్లయింగ్ కిస్ కూడా వేధింపుల, లైంగిక వేధింపుల వార్త, ఎన్కౌంటర్ వార్త, కడియంపై అనర్హత వేటు, 70,000 కోట్ల ట్యాక్స్ ఎగవేత, ఓటుకు 3 కోట్ల రూపాయలు, జిహెచ్ఎంసీ యువజన సరికాదు, బాలికపై గ్యాంగ్ రేపు. ఇగో ఇవి ఈ క్రైమ్ వార్తలన్నీ మన చుట్టూ తిరిగేటువంటి వార్తలు అన్నట్టు. ఇవన్నీ ఇక మనం ఏమైనా మంచి చదువుకోవాలనుకుంటే వీళ్ళ కీర్తి భజనలు వీళ్ళే చదువుకోవాల్సినట్టు. ఈ దిశలో కొన్ని షాంపిల్ చూపిస్తాయి. ఇక ఈనాడులో మనకు మిగిలింది ఎంత అంటే మొత్తం పేపర్లో ఇగో 6 గ్యారంటీల చట్టబద్ధత హామీ ఏమైంది, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ రేఖ. ఇది కేటీఆర్ వార్తే కానీ మన టాపిక్ కాబట్టి ఉంచినాం. ఇక్కడ 60,000 కోట్ల అమ్మకాలకు ముసుగు, ఇది క్రైము. 8 మంది విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్, ఇది క్రైమ్. ఇక క్రైమ్ వార్తలు మనకు ఈనాడులో, మిగతా మంచి మంచి వార్తలన్నీ వాళ్లకు. ఇక సాక్షి దినపత్రిక. సాక్షి దినపత్రికలో మనకు మిగిలిన వార్తలు చూడండి. బరాజుల పునరుద్ధరణ ఖర్చు, బరాజులు మనే కాదు, ఆ నీళ్ళు వచ్చేది లేదు. ఇక 2029 నాటికి దేశంలో కాంగ్రెస్ పాలన ఉండదు అని చెప్పి బండి సంజయ్ స్టేట్మెంటు. ఇక పరీక్షా కేంద్రం గుర్తించేలా QR కోడ్ అని చెప్పి ఒకటి, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని ఒకటి, ఎందుకంటే బీసీ కదా అది. ఇక బాబుదే కల్తీ పాపం, ఇదిగో ఆధారాలని చెప్పి ఏపీకి సంబంధించింది, ఎన్కౌంటర్ కలకలం అని ఒకటి. ఇక ఈ పత్రికలో ఉన్నటువంటి వార్తలు ఇవి. అంటే పత్రికలలో మంచి ఏదైనా ఉందంటే అది రెడ్లకు వెలమలకు అంటగడతారు. క్రైమ్ ఏదైనా ఉందంటే అది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అంటగడతా ఉన్నారు. ఈ పత్రికల మనోభావాలు, ఈ పత్రికలు చూడండి. పత్రికలు ఏం ప్రచారం చేస్తున్నాయి? ఈ పత్రికలు ఉండాల్సినటువంటి లక్షణాలు లేవు. దాదాపు ఒక 20 రోజుల పత్రికల అనాలిసిస్ తీసుకొచ్చినాం. 20 రోజుల పత్రికల అనాలిసిస్ తీసుకొస్తే చాలా అద్భుతాలు బయటపడ్డాయి. ఈ పత్రికల్ని ఇంకా ఇన్డెప్త్కు పోతా ఉన్నాం అన్నట్టు దీని మీద చాలా. అరే అందులో ఉంది ఇది ఎట్లా పంపించాలి? మొత్తం వీటన్నిటిని చేసి పెట్టినాము, ఎట్లా పంపించాలనేది చూస్తూ ఉన్నా. ఇరవై రోజుల పత్రికల్ని కంప్లీట్గా అనాలిసిస్ చేసినాం. కంప్లీట్గా అనాలిసిస్ చేస్తే చాలా చాలా అద్భుతాలు బయటపడ్డాయి. పత్రికల భాగవతాలు చాలా అంటే చాలా. ఈ పత్రికలన్నీ కూడా ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమైపోయింది. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజలందరికీ, మెజారిటీ ప్రజల ఆకాంక్షల్ని ఖతం చేయాలనేటువంటి వార్త. ఇప్పుడు దిశా పత్రికలో ఒక వార్తను చూసారు కదా, ఇంకా అది కూడా మళ్ళా వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అది వార్తగా ఉండదు. ఇప్పుడు దిశా పత్రికలో
ఓటుకు 3 కోట్లు. ఏది కేతానపల్లి కాడ ఒక కౌన్సిలర్ని కొనడానికి మంత్రి వివేక్ ఒక్కొక్క ఓటుకు 3 కోట్ల రూపాయల చొప్పున అక్కడ పంచిండు, ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున అని చెప్పి ఇక్కడ మనం వార్తను చూస్తా ఉన్నాం. ఈ వార్త వెలుగు దిన పత్రికలో కూడా ఉండాలి కదా, రాదు. వెలుగు దిన పత్రికలో వార్త లేదు. అంటే వీళ్ళు పత్రికలు వీళ్ళ ప్రయోజనాల కోసమే ఉన్నాయి తప్ప కానీ ఈ పత్రికల ద్వారా ప్రజలకు కానీ ప్రజల కొరిగేటువంటి కార్యక్రమాలు కానీ పెద్దగా ఏమి కనిపించవు. సో కాబట్టి ప్రజలారా మనం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కులు అణచబడడానికి ప్రభుత్వాలు ఎంత కారణమో పత్రికలు కూడా అంతే కారణం అన్నట్టు. ఈ 160% ఉన్నటువంటి ప్రజల వార్తలు ఏడున్నాయో చూడండి. క్రైమ్లా ప్రజలై వాళ్ళ హక్కులు లేవు, వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ లేవు, ఉద్యోగాలు లేవు, లేకపోతే వాళ్ళకి రావాల్సిన రాజకీయ వాటా చర్చ లేదు. గివా ఈ పత్రికలలో మేము క్రైమ్ వార్తలు చదువుకొని ఈ పేపర్ కొనుక్కోవాలా? క్రైమ్లు ఇంకా ఒక సరికొత్త రూపంలో తీసుకొస్తామన్న పత్రిక మొత్తం పేగులు మనం ఏది యాటను కోస్తే కనుక పొట్ట పేగులు తీసి పక్కకి వేసినట్టు ఇప్పుడు ఆ పోగులేసే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. దాని మీద ఎక్కడ తీసేస్తే మేకను కోస్తే ఇప్పుడు అంటే ఒక పత్రికను కోస్తే మేకను కోసినట్టు అనుకోరు. ఒక మేకను కనుక కట్ చేస్తే ఆ పెండ కసరు ఉంటుంది చూడు, అదేమో బీసీలకు వచ్చింది. ఈ ఆయమున్న సప్పలు ఇవన్నీ ఏమో ఇప్పుడు వీళ్ళ రెడ్లకు వీళ్ళమలకు పోయినాయి అన్నట్టు. ఇగో ఇది కథ, వార్తాపత్రికల కథ. మనకేమో కసరు, మన కసరు ఇంకా దీంట్లోకైనా ఎవడన్నా ముక్కి టేస్తే అగో బీసీలకు ముక్కేసి చూసినా ఎంత అద్భుతం, ఎంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళని ఈ పత్రికలు రాసుకొస్తాయి అన్నట్టు. సో అందుకోసమే ప్రజలారా గుర్తుపెట్టుకోండి, బీసీలకు ఓన్లీ రెడ్లు వెలమలే కాదు, పత్రికలు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. సో పత్రికల పైన ఒక సీరియస్ యాక్షన్ ప్లాను జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ బీసీలు ఎవరిపైనైనా ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ పత్రికల పని చేయాలి. ఫస్ట్ పత్రికల పని చేసిన తర్వాత అప్పుడు పాలకుడు చక్కగా అవుతాడు. ఎందుకంటే వీళ్ళు దొంగరాతలు వాళ్ళ భజన చేసిన రోజులు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఫస్ట్ పత్రికల భాగవతం బయట పెట్టాలి, ఈ పత్రికల్ని కనుమరుగు చేయాలి, ఈ పత్రికల్ని సావోరేవో అనేటువంటి పరిస్థితికి తీసుకురావాలి. అట్లా తీసుకొచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే ఎవరికి ఎక్కడికి వచ్చే వార్తలా ఇవన్నీ? ఎవరికి ఎక్కడికి వచ్చే వార్తలు? ఈ వార్తలు ఇక్కడ తమిళనాడులో బీసీ ప్రభుత్వం ఉందని, బీసీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తిట్టిందని చెప్పిన ప్రధాన వార్త ఇలా. ఇవాళ చాట్ జీపీటీ, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి వ్యవస్థలన్నీ వచ్చిన తర్వాత కూడా ఇంకా నాటకాలు ఆడుతూ ఉంటే, ఇంకా బరివాతలు దొరుకుతూ ఉంటే ప్రజలకి ఇంకా ఏం వార్తలు రాసుకొస్తారు మీరు? ఓపెన్గా సిగ్గు లేకుండా ఈ పత్రిక మీరు పత్రిక తయారు చేసిన తర్వాత చాట్ జీపీటీకి ఇచ్చి అడగండి, ఈ పత్రిక నమూనా ఎట్లా ఉంది, ఈ పత్రిక సరైన లక్షణాలు కలిగి ఉందా లేదా అని. ఇక చూడండి, మీకు చూపిస్తా చూడండి, పత్రికల భాగవతం మీరు ఎట్లా పసిగట్టాలనేది కూడా చెప్తా. ఇంకా చాట్ జీపీటీ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది కదా. అయితే మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి కొద్దిగా ఇగో అటాచ్ ఫైల్ పోండి. అటాచ్ ఫైలు ఇది లాగిన్ తప్పనిసరి అని అడుగుతూ ఉంది. ఒకసారి దీని పేరు మీద నేను లాగిన్ అవుదాం. చాట్ జీపీటీ ఎట్లా చేయాలి, పత్రికలను ఎట్లా పసిగట్టాలనేది బర్త్డే ఎస్, ఇది చాట్ జీపీటీ ఇప్పుడు వచ్చింది కదా, రెడీ అయింది కదా. ఇక్కడ ఒకసారి ఇది అన్ని ఫైల్స్ తీసుకోవాలంటే తీసుకుంటుందో లేదో చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. ఆంధ్రజ్యోతి ఇక్కడ అప్లోడ్ అయింది కదా. అప్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక కమాండ్ ఇద్దాం. ఏం కమాండ్ ఇద్దాం? ఆంధ్రజ్యోతి దినపత్రిక
పత్రిక లక్షణాలను కలిగి ఉందా? ఇప్పుడు దీనికి ఒక చిన్న కమాండ్ ఇద్దాం. ఇక్కడ చూడండి ఆ కమాండ్. ఇగో ఆంధ్రజ్యోతి దినపత్రిక కదా, ఇది యాస్టీస్గా కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇగో ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేస్తా ఉన్నా చూడండి. ఇగో ఆంధ్రజ్యోతి దినపత్రిక పీడిఎఫ్ ఇచ్చేసినాం చాట్ జీపీటీకి. ఆంధ్రజ్యోతి దినపత్రిక పత్రిక లక్షణాలను కలిగి ఉందా అని ఇస్తా ఉన్నాం. ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. అది మొత్తం పేపర్నంతా స్టడీ చేస్తుంది, ప్రతి పేజీని పరిశీలిస్తుంది, ప్రతి రాత వెనకాల ఉన్నటువంటి హిడెన్ ఎజెండాను కూడా పరిశీలిస్తుంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రిక పత్రిక లక్షణాలను కలిగి ఉందా అని చెప్పి మనం చాట్ జీపీటీకి ఇచ్చినాం. అంటే ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే ఇట్లా. ఎందుకంటే ఏది తప్పుడు వార్తో ఏది నిజమైన వార్తో తెలుసుకోవాల్సినటువంటి అవసరం వ్యూవర్స్కి ఉంది, రీడర్స్కి ఉంది. కాబట్టి ఇటువంటి ఇప్పుడు ఆ కూర్చొని పెద్దగా తెల్లగా ఎంటికలు ముదిరిన వాళ్ళంతా కూర్చొని సీనియర్ జర్నలిస్టులు ముదుర్లు అని మనకు ముచ్చట చెప్తుంటారు కదా, ముదురులే నోటపిస్లే, దాని వెనకాల ఒక ఎజెండా ఉంటుంది. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ప్రజలు దీన్ని వాడుకోకపోతే మంచిగా ఉండదు. అందుకోసమే చాట్ జీపీటీ యాప్ మీరు అందరు డౌన్లోడ్ చేసుకోండి. అదొక్కటే కాదు, మేము చెప్పేది కూడా మీరు దాంట్లో చేసుకోవచ్చు. డాక్యుమెంట్ను రీడ్ చేస్తా ఉంది చూడు, రీడింగ్ డాక్యుమెంట్ అని వస్తూ ఉంది. అది ఏం చెప్తుంది ఏం కథ అనేది చూద్దాం. అంతలోపు మీరు చేయాల్సింది చాట్ జీపీటీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాట్ జీపీటీ కానీ, గ్రాక్ కానీ, నోట్బుక్ ఎల్ఎం కానీ, లేకపోతే డీప్సీక్ కానీ, లేకపోతే జెమినీ కానీ. జెమినీ అంతా పర్ఫెక్ట్గా ఏది భయపడతా ఉంటుంది. సో మీకు చాట్ జీపీటీ కానీ లేకపోతే గ్రాక్ కానీ పర్ఫెక్ట్గా ఇస్తుంది. మీరు చాట్ జీపీటీ ఏ వార్త అయినా సరే, మీకు వాట్సాప్లో ఏదన్నా వచ్చిందనుకో, సపోజ్ ఏదన్నా ఒక ఫేక్ వార్త ఉంటే పంపు భరత్కి. ఏదైనా ఒక తప్పుడు వార్త ఉందనుకో, ఇగో ఇది ఆంధ్రజ్యోతి లక్షణాలు అడిగినాం కదా. ఇగో అవును, ఆంధ్రజ్యోతి దినపత్రిక సాధారణంగా పత్రికకు ఉండాల్సిన ప్రధాన లక్షణాలను కలిగి ఉంటుంది. సాధారణంగా ఉండాల్సింది. ఇక్కడ నిత్య ప్రచురణ జరుగుతుంది, తాజా వార్తలు వస్తాయి, సంపాదకీయాలు ఉంటాయి, విభాగాలుగా సమాచారం ఉంటుంది, ప్రజా ప్రయోజనం, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సమస్యలు అవగాహన కలిగించే కథనాలు ప్రచురిస్తారు, ప్రకటనలు, వాణిజ్య ప్రకటనలు కూడా ఉంటాయి. ఇది పత్రికల సాధారణ లక్షణం. అందువల్ల ఆంధ్రజ్యోతి దినపత్రిక పత్రికకు అవసరమైన ప్రధాన లక్షణాలు కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం అడగాల్సింది ఏంది? దీన్ని ఇది అడిగినాం కదా. నెక్స్ట్ దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాలు ఏంటి? ఇప్పుడు చూడు అసలు కథ తెలుస్తుందిగా. ఇప్పుడు ఇగో ఇది ఇప్పుడు ఇస్తా ఉన్నా, కమాండ్ ఇస్తా ఉన్నా చూడు. దానికి ఈ పత్రిక ఈ లక్షణాలను ఎన్ని కలిగి ఉంది, ఎంత శాతం? చలో ఇక ఇప్పుడు చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేసుకోరు ఇది. ఇగో ఇప్పుడు 10 పత్రికకు ఉండాల్సినటువంటి 10 కీలకమైనటువంటి లక్షణాలని ఇక్కడ మనం కాపీ చేసుకుంటా ఉన్నాం. కాపీ చేసిన ఇగో ఆంధ్రజ్యోతిలో ఇక్కడ ఇప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక దగ్గర పేస్ట్ చేస్తా ఉన్నాం చూడండి. ఈ 10 ఏమేమి ఉండాలి ఏం కథ అనేది ఈ 10 ఇగో ఏముండాలని చెప్తా ఉంది ఇక్కడ. ఒక ఉత్తమ దినపత్రిక సమాజానికి దిక్సూచిలా పనిచేయాలి, పాఠకుల నమ్మకాన్ని పెంపొందించేందుకు ఒక దినపత్రికకు ఉండాల్సిన ముఖ్యమైన 10 లక్షణాలు ఇవే. 1 నిజాయితీ మరియు ఖచ్చితత్వం.
వార్తల్లో వాస్తవాలు ఉండాలి, పుకార్లు లేదా ధృవీకరించని సమాచారాన్ని ప్రచురించకూడదు. ఒక చిన్న తప్పు కూడా పత్రిక ప్రతిష్టను దెబ్బతీస్తుంది. నిష్పక్షపాతం ఉండాలి, సమకాలీనత ఉండాలి, స్పష్టత ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, సమాజ హితం ఉండాలి, వైవిధ్యం ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, ఎథిక్స్ పాటించాలి, ఆకర్షణీయమైన రూపకల్పన ఉండాలి, నిర్భీతి ఉండాలి. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతికి ఇప్పుడు ఉన్నాయా అని అడిగినాం. ఇక చూసుకోండి ఏం చెప్తుంది, వర్కింగ్ చేస్తూ ఉంది దాని మీద. మొత్తం వీటన్నిటిని ఆ పత్రికలో ఉన్నటువంటి సమాచారాన్ని అన్నిటినీ పరిశీలించి ఇప్పుడు ChatGPT ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఆ 10 లక్షణాలకు సంబంధించినటువంటి నువ్వు శాతంలో ఇవ్వమంటే శాతంలో ఇస్తాయి, ఎట్లు ఇవ్వమంటే అట్లు ఇస్తాయి అన్నట్టు. అయితే మీరు ChatGPT ఖచ్చితంగా చేసి పెట్టుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఈ దొంగ మీడియా కానీ, దొంగ రాజకీయ నాయకులు, దొంగ పార్టీలు కానీ వీళ్ళు ఆడేటువంటి భాగవతం అంతా దాంట్లో దొరుకుతుంది. ఒక ఫేక్ న్యూస్ ఏదైనా ఉంటే పంపే నాకు. సపోజ్ ఒకటి ఫేక్ న్యూస్ ఏదన్నా ఒకటి మనమే తయారు చేసి ఇద్దాం అనుకోరాదు. ఇగో ఇచ్చేసింది చూడు, దాని రేటింగ్ అంతా తీసేసింది చూడు. నిజాయితీ ఖచ్చితత్వం ఎక్కువగా కనిపించింది వాళ్ళ పత్రికలు. నిష్పక్షపాతత కొంత అభిప్రాయ ధోరణి కనిపించింది, కొంత సొంత అభిప్రాయ ధోరణి కనిపించింది. సమకాలీనత తాజా వార్తలు వేగంగా ఇస్తుంది. స్పష్టమైన సరళత సులభమైన భాష ఇస్తుంది. విశ్వసనీయత పెద్ద పాఠక వర్గం ఉంది. సమాజ హితం ప్రజా సమస్యలపై కథనాలు ఉంటాయి. వైవిధ్యం రాజకీయాలు, క్రీడలు ఇవన్నీ ఉన్నాయి. అంటే మొత్తం అంచనా వచ్చేసి 79 నుంచి 82 మధ్యలో, అంటే సుమారు 80% పర్ఫెక్ట్ గా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే 10 లక్షణాల్లో సుమారు 8 లక్షణాలను బలంగా కలిగి ఉంది. ఇది ఈ రోజు పత్రిక. అయితే దీంట్లో ఈ పత్రిక ఇప్పుడు ఏం చేయాలా, దీంట్లో ఈ పత్రిక ఎవరికి భజన చేస్తుందని అడిగినాం అనుకో, ఆ భజన కార్యక్రమాలు కూడా అన్ని చెప్పుకుంటూ వస్తుంది అన్నట్టు. ఇట్లా మీకు కావాలంటే నేను ఇంకా ఎగ్జామ్ ఆన్సర్, ప్రాజెక్ట్ ఆన్సర్లో 10లో ఎంత శాతం మార్కులు ఇవ్వాలి పూర్తిగా రెడీగా రాయడానికి ఆన్సర్ ఫార్మాట్లో రెడీ చేసి ఇక ఇది ఇచ్చేస్తుంది అన్నట్టు కంప్లీట్గా. ఇట్లా ఒక పత్రికను అంచనా వేయాలి. ఈ పత్రికకు ఈ 10 లక్షణాలు ఉన్నాయి కదా, ఈ 10 లక్షణాలు ఈ ప్రతిరోజు చెక్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ప్రజాహితం ఉందా, ఈ ప్రజాహితంలో కూడా మళ్ళీ ఇంకో కోణం ఉంటుంది. ఆ కోణాలు తీసుకురావాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇందులో ఇది సాధారణ ChatGPT కాబట్టి ఇట్లా వచ్చింది. నువ్వు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని 5.2 తీసుకున్నావు అనుకో, ఆన్సర్లు ఇట్లుండయి. దాన్ని ఇంకా ఇన్డెప్త్ తీసుకుపోయి లేవి గతంలో కూడా చూసినా వాడు అట్లే రాసిండు, ఇది ఇట్లే రాసిండు అని మొత్తం ఇచ్చేస్తుంది అన్నట్టు. ఇట్లా దాదాపు ప్రతిరోజు పేపర్ని, అంటే ఒక ఏడాది పేపర్లు అన్నింటినీ కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాం. ఒక ఏడాదిలో ఒక పేపర్ ఏం చేసింది, ఒక పేపర్ ఎట్లా ముందుకు పోతా ఉంది, ఓ పేపర్ ఒక్కొక్క ఉద్యమాన్ని, పనికిరాని ఉద్యమాన్ని ఎలా తీసుకొస్తా ఉంది, పనికొచ్చేటువంటి అంశాలని ఎట్లా పక్క పెడతా ఉంది అనేటువంటి కూడా కంప్లీట్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆంధ్రజ్యోతే కాదు, ఇంకా ఏ పేపర్ తీసుకున్నా కూడా బహుశా ఇది ఒక్కొక్కటే వస్తుంది అనుకుంటున్నాను నేను. నమస్తే తెలంగాణ ఉంది, ఈ పత్రికను కూడా ఇచ్చేసాం అనుకో ఇట్లే, ఇంకా అది మళ్ళీ అదే తరీకాలో రీడ్ చేస్తూ ఉంటుంది. అదే కాదు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాసినాం అనుకో ఏమని, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు అని ఇక్కడ రాసినాం అనుకో, ఓకే అని ఎంటర్ చేస్తే ఇక చేసేస్తూనే ఉంటుంది. అయితే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు అని ఎవడన్నా నీకు ఫేక్ పంపించనుకో, ఇక్కడ పేస్ట్ చేస్తే ఇది తప్పు, ఇది ఇక్కడ ఫేక్ వార్త పుట్టింది, ఇది ఇట్లా వచ్చింది అని చెప్పి అది క్లియర్గా చెప్తుంది. ఇగో ఇదే పత్రిక, నమస్తే తెలంగాణ పత్రికకు సంబంధించినటువంటి ఇట్లా ఇస్తుంది. అయితే దీంట్లో మీరు ఏ అంశాలు కవర్ చేయాలి అని అడిగినాం అనుకో, ఏ అంశాలు కవర్ చేయాలనేటువంటి ఇప్పుడు వాళ్ళు రాసిందల్లా పర్ఫెక్ట్ వార్తను కాదు. సో ఇక్కడ మీరు ChatGPT కానీ, జెమినీ కానీ, లేకపోతే ఇంకో డీప్సీక్ కానీ ఏది వాడినా మీరు చాలా జాగ్రత్తగా క్వశ్చన్ మాత్రం ఉండాలి. క్వశ్చన్ నువ్వు ఏది అడిగితే గదే ఇస్తుంది. లక్షణాలు ఉన్నాయంటే లక్షణాలు ఇస్తుంది, కానీ ఈ లక్షణాల వెనకాల ఉన్నటువంటి వార్తల మతలాభం ఏందని అడిగినాం అనుకో మళ్ళీ అదే ఇస్తుంది. అంటే కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మీరు ఉపయోగించండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి బీసీ దగ్గర ఉండాలా, లేకపోతే వాస్తవాలు మీకు తెలివయి, వాస్తవాలు తెలియకపోతే అబద్ధమే నిజమని నమ్మేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇక్కడ గామె ఎవరో వచ్చే కదా, ఆయన ఇబ్రాహీంపట్నం ఆయన
బీసీ సర్టిఫికేట్ పెట్టుకొని ఓసీ ఆమె కార్పొరేటర్గా గెలిచిందట. ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆధారంగా అది తీసుకొని వచ్చిన ఆ వేడున్నాయి ఒక్కసారి ఏదన్నా సుదర్శన్ సిద్ధంగా ఇక్కడ కూర్చో వాళ్ళంతెందుకు ఒక్కరు ఇక్కడ ఇది ఈమె మొన్న గెలిచినటువంటి మహిళ, బీసీ మహిళలో స్థానంలో పోటీ చేసింది ఈమె. రైట్, ఇది క్లారిటీ ఉండాలా. ఫిజికల్ పేపర్ తెచ్చినట్టున్నా. ఇది వీడియో పంపిరన్నా, ఫిజికల్ పేపర్ కావాలా? ఇక్కడ ఉన్నాయి. ఒక్క నిమిషం, అది క్లియర్గా చేసి పంపు. ఇప్పుడు ఇదే చాట్ జీపీటీకి ఇప్పుడు ఈయన సమస్య ఉంది. నువ్వు రా ఇక్కడ రా. ఇప్పుడు ఈ పీడిఎఫ్ను ఇచ్చిన, ఈ పీడిఎఫ్ నుంచి నేను ఒకటి అడగబోతా ఉన్నా. మీరు కూడా అందరు చేసుకోవచ్చు ఇది. ఇక్కడ ఏంది, ఈమె నామినేషన్ పత్రాలు దాఖలు చేసింది. ఈమె ఏ స్థానం నుంచి పోటీ చేసింది? బీసీ మహిళా స్థానం నుంచి పోటీ చేసింది. ఈమె పేరు నీలం సబిత, ఇబ్రాహీంపట్నం నీలం శ్వేతనా? సబిత అని రాసిరు మరి, నీలం శ్వేత. ఓకే, ఆమె పోటీ చేసింది, 23వ డివిజన్ నుంచి పోటీ చేసింది. ఆమెది సో అండ్ సో నెంబర్. ఆమె వరుస సంఖ్య వచ్చి అందులో ఇట్లా ఉందని చెప్పినారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసింది. ఆమె బీసీ మహిళా స్థానంలో పోటీ చేసింది. కాకపోతే ఆమె ఓసీ ఆమె బీసీ సర్టిఫికేట్ తీసుకొని పోటీ చేసింది అనేది వీళ్ళ ఆరోపణ. సో వీళ్ళ ఆరోపణలో నిజమెంతుంది? వీళ్ళు ఏం చేయాలి నెక్స్ట్? వీళ్ళకు చాట్ జీపీటీ ఎలాంటి ఆప్షన్ ఇస్తుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చాట్ జీపీటీని అడగాల. మీరు కూడా మీ సమస్యల్ని ఇట్లా చూసుకోవచ్చు. నీలం శ్వేత కదా, ముదిరాజుకు సపరేట్ ఉండదు కానీ ఇప్పుడు మనం సేమ్ చాట్ జీపీటీని అడుగుతా ఉన్నాం ఇదే అంశం. ఆమెకు సంబంధించినటువంటి 2 ఫైల్స్ ఇచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ పేజ్ చేస్తా ఉన్నాం అదే అంశాన్ని. చాట్ జీపీటీ ఇప్పుడు ఏం చెప్తుందో చూద్దాం. ఆమెకు సంబంధించిన ఓసీ అనే సర్టిఫికేట్ సాఫ్ట్ కాపీ గీడ కాదన్న ఫోటో ఇక్కడ. ఓకే, ఈ పేపర్లో ఫోటోలో కనిపిస్తుంది. రిటర్న్ నీలం శ్వేత గురించి ఫిర్యాదు వచ్చినట్లు పేర్కొన్నారు. బీసీఈ కాదు, అందుకే మొత్తం ఫైల్స్ తీసుకోవాలన్నా. ఇప్పుడు మొత్తం ఫైల్స్ ఇచ్చినాం.
ప్రియాంక పబ్లిక్ స్కూల్ అనే పాఠశాల విద్యార్థి పేరు పొలనాటి శ్వేత. ఆమె పేరు పొలనాటి శ్వేత. ఆమె జన్మదినం సో అండ్ సో, ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి సో అండ్ సో అని చెప్పిన తర్వాత దగ్గర ఓసీ టిక్ చేసినట్టు కనిపిస్తుంది. కాపు అని రాసి ఉంది. కాపు సాధారణంగా ఓసీ కేటగిరీలో వస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈ స్కూల్ రికార్డు ప్రకారం ఆమె ఆ సమయంలో ఓసీ కాపు కులానికి చెందిన విద్యార్థిగా నమోదు చేసినట్టు కనిపిస్తుంది. కానీ ముఖ్యమైన విషయం, ఒక స్కూల్ అడ్మిషన్ ఫారం చట్టపరంగా తుది కుల ధృవీకరణ కాదు. ఎందుకంటే అప్పట్లో తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో ఆమె కుల ధృవీకరణ పత్రం ఉందా? టీసీ ఉందన్న. టీసీ కాదు, కుల ధృవీకరణ పత్రం. దాంట్లో ఇవ్వరు కదా, ఎందుకు? అడ్మిషన్ చేస్తారు కదా, అడ్మిషన్ ఓకే సార్, మీకు కావాలంటే నేను ఇంకా ఈ 2 డాక్యుమెంట్లు ఆర్డీఓ లేక స్కూల్ రికార్డు కలిపి చూస్తే ఏం అర్థమవుతుందో కూడా వివరించి చెప్పగలను. ఓకే, స్కూల్ రికార్డ్స్ ప్రకారం ఓసీ అని టిక్ చేశారు, కాపు అని రాస్తుంది. అంటే చిన్నప్పటి స్కూల్ రికార్డ్ ప్రకారం కాపుగా నమోదు చేసినట్టు కనిపిస్తుంది. ఆర్డీఓ కార్యాలయం లేక ఫిర్యాదు వచ్చినట్లు ఉంది. అదే మహిళ బీసీ కుల సర్టిఫికేట్ ఉపయోగించి ఎన్నికల్లో గెలిచిందని ఆరోపణ ఉందని పేర్కొంది. దీనిపై విచారణ చేయమని అధికారులను సూచించారు. అంటే ఎంక్వైరీ ప్రారంభమైందని మాత్రమే తెలుస్తుంది. 2 కలిపి చూస్తే స్కూల్ రికార్డ్స్ ఓసీ అని, ఫిర్యాదు బీసీ సర్టిఫికేట్ ఉపయోగించిందని ఆరోపణ. కాబట్టి నిజంగా ఆమె ఓసీనా, బీసీ సర్టిఫికేట్ సరైనదా అని విచారణ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు చూపిన డాక్యుమెంట్స్ ద్వారా ఆమె తప్పు చేసిందని ఫైనల్ గా నిరూపితం కాలేదు. నువ్వు కుల ధృవీకరణ పత్రం తీసుకొస్తేనే నువ్వు వర్కౌట్ అయింది, స్కూల్ రికార్డ్స్ లో కాదు. ఇప్పుడు నీకేం అర్థమవుతా ఉంది? ఇగో ఒకవేళ నిజంగా ఆమె తప్పు చేస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ నిజంగా ఆమె తప్పు చేసింది అనుకుందాం, మీకు కావాలంటే షాకింగ్ విషయం, చట్టం ఎలా పనిచేస్తుంది, ఎన్నిక కూడా రద్దు అవుతుందా నేను చెప్పగలను. ఆమె చెప్తారు చూడు. సరే, ఇప్పుడు కావాలంటే కేసులో చట్టం ఎలా పనిచేస్తుంది క్లియర్గా. ఒక వ్యక్తి నిజంగా ఓసీ అయి ఉండి బీసీ ఎస్సీ ఎస్టీ కుల సర్టిఫికేట్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే కుల ధృవీకరణ జిల్లా కలెక్టర్ లేదా స్క్రూటినీ కమిటీ విచారణ చేస్తుంది. స్కూల్ రికార్డులు, తల్లిదండ్రుల కులము, పుట్టిన గ్రామం, పాత ప్రభుత్వ రికార్డులు అన్ని పరిశీలిస్తారు. ఎవరు? జిల్లా కలెక్టర్, స్క్రూటినీ ఆఫీసర్. సర్టిఫికేట్ ఫేక్ అని తేలితే కుల సర్టిఫికేట్ వెంటనే రద్దు చేస్తారు. క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు. రెండోది, ఎన్నికపై ప్రభావం. రిజర్వ్డ్ బీసీ సీట్లో గెలిచినట్లయితే ఎన్నిక రద్దయ్యే అవకాశం ఉంది, పదవి కోల్పోవచ్చు. శిక్షలు, ఐపీసీ కింద మోసం కేసు పడుతుంది, జైలు శిక్ష కూడా ఉండొచ్చు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా పోవచ్చు. మీ డాక్యుమెంట్స్ ప్రకారం స్కూల్ రికార్డ్ ఓసీ అని చూపిస్తుంది. ఆర్డీఓ ఎంక్వైరీ జరుగుతుంది. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజం తెలుస్తుంది. మీకు కావాలంటే నేను ఈ కేసులో చాలా మంది తెలియని ఒక పెద్ద లూప్ హోల్ ఎలా కొందరు బయటపడతారు కూడా చెప్పగలను. స్కూల్ రికార్డు ఒక్కటే ఫైనల్ ప్రూఫ్ కాదు, చాలా మంది అనుకునేది. స్కూల్ రిజిస్టర్లో ఓసీ అని ఉంటే కేసు పూర్తిగా అయిపోయిందని. కానీ చట్ట ప్రకారం స్కూల్ రికార్డు ఒక ఆధారం మాత్రమే, అది ఒక్కటే చివరి నిర్ణయం కాదు, కోర్టు చెప్తుంది. అధికారులు ఏమేమి చూస్తారు విచారణలో? సాధారణంగా ఇవి పరిశీలిస్తారు. తండ్రి కుల సర్టిఫికేటు, ఓకే, నువ్వు చేయాల్సిన పనులేంటివో చెప్తుంది చూడు. పాత రేషన్ కార్డు, గ్రామ రెవెన్యూ రికార్డులు, పుట్టిన గ్రామ పెద్దల స్టేట్మెంటు, పాత ఎన్నికల రికార్డులు, తాత ముత్తాతల వివరాలు, ఇవన్నీ చూసి క్యాస్ట్ నిర్ణయిస్తారు. ఎలా బయటపడే అవకాశం ఉంది? కొన్ని సందర్భాల్లో స్కూల్ అడ్మిషన్ సమయంలో క్లర్క్ తప్పుగా ఓసీ అని టిక్ చేసి ఉండొచ్చు, లేదా తల్లిదండ్రులు అప్పట్లో తప్పుగా నమోదు చేసి ఉండొచ్చు. స్కూల్ రికార్డు తప్పు అని అధికారులు భావించే అవకాశం ఉంటుంది. కానీ ఫేక్ అని తేలితే కుల సర్టిఫికేట్ క్యాన్సల్, పదవి పోతుంది, క్రిమినల్ కేసు. మీ కేసులో మీరు పంపిన పేపర్లు చూస్తే ఫిర్యాదు ప్లస్ ఎంక్వైరీ మాత్రమే ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ లేదా క్యాస్ట్ క్యాన్సలేషన్ ఆర్డర్ కనిపించడం లేదు. అందుకే ఇప్పుడే నిజమే లేదా తప్పు చేసిందని ఖచ్చితంగా చెప్పలేము. మీరు కావాలంటే నేను ఈ కేసులో ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ చెప్తుందంట. ఏం జరుగుతుంది మీరు ఒకవేళ ఈ కేసును కనుక తీసుకొని మూవ్ అయితే ఏం జరుగుతుందని. ఫిర్యాదు నమోదు చేస్తారు, ఎవరో అధికారులకు ఫిర్యాదు ఇస్తారు, రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ ప్రారంభిస్తారు. మీరు పంపిన ఆర్డీఓ లేఖ చూస్తే ఈ స్టేజ్లోనే ఉంది ఆల్రెడీ. ప్రాథమిక విచారణ ఇట్లా చేస్తారు. గ్రామ రెవెన్యూ అధికారులు, తహసీల్దార్, మండలాధికారుల ద్వారా సమాచారం సేకరిస్తారు. ఇక స్కూల్ రికార్డులు, తల్లిదండ్రుల కులం, పాత ఇవన్నీ చేస్తారు. జిల్లా స్క్రూటినీ కమిటీకి సందేహం ఉంటే కేసు జిల్లా క్యాస్ట్ స్క్రూటినీ కమిటీకి వెళ్తుంది. వ్యక్తిని పిలిచి వివరణ అడుగుతారు, డాక్యుమెంట్ పరిశీలిస్తారు. నిర్ణయం 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, నిజంగా బీసీ అయితే కేసు క్లోజ్ అవుతుంది, ఎలాంటి సమస్య ఉండదు. ఫేక్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సల్, కలెక్టర్ ఆర్డర్ వస్తుంది. ఎన్నికలపై ప్రభావం ఎట్లుంటుందంటే రిజర్వ్డ్ సీట్ అయితే పదవి వెంటనే రద్దు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుంటుంది. క్రిమినల్ కేసు ఐపీసీ కింద అవుతుంది, జైలు శిక్ష కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు చూపిన పేపర్ల ప్రకారం ఎంక్వైరీ మాత్రమే కనిపిస్తుంది, ఫైనల్ జడ్జిమెంట్ లేదు. అందుకే ఇప్పుడే నిజమని చెప్పలేం. మీకు కావాలంటే నేను నిజంగా ఈ కేసులో ఆమెకు ప్రమాదం ఎంత శాతం ఉంది కూడా చెప్పగలను. ఆమె పదవి ఉంటుందా పోతుందా అంచనా వేసి చెప్తా ఉంది చూడండి. డెబ్బై నుంచి 90% ఆమె పదవి పోయే అవకాశం ఉందని చెప్తా ఉంది చాట్ జీపీటీ.
70 నుంచి 90%. అంటే నువ్వు కరెక్ట్గా అవన్నీ ప్రొడ్యూస్ చేయాలి. స్కూల్ సర్టిఫికేట్స్తో పాటు కులం సర్టిఫికేట్ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తీసుకొని రావాలి. ఓకే అన్న. ఇక్కడ ఎఫ్సి 10th క్లాస్ లో ఆమె టీసీ సర్టిఫికేట్ ఎఫ్సి అంటే ఇది ఫార్వర్డ్ క్యాస్ట్ కిందకి వస్తుంది. ఫార్వర్డ్ క్యాస్ట్ అంటే ఆమె OC 10th క్లాస్కి సంబంధించినటువంటిది. పొల్నాటి శ్వేత, పిడి ప్రసాద్ ఉందా? ఈ పిడి ప్రసాద్ ఈయన ఆయన క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. తీసుకోవాలి ఓకే, వాళ్ళ తండ్రిది. ఈయనే తీసుకురావాలా. ముగ్గురు చదువుకోరన్నా వాళ్ళు. ముగ్గురు చదువుకుంటే అక్కయ్యలల్లా అక్క చెల్లెలు ముగ్గురు చదువుకోరు. ఓకే రైట్. ముగ్గురికి చదువుకో సంబంధించి ఈ ముగ్గురు అక్క చెల్లెలు ముగ్గురు కూడా ఓసీ ఉన్నారు. అయ్యో, ఓకే ముగ్గురు అక్క చెల్లెలు. ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లకు తండ్రి ఒక్కడే, పిడి ప్రసాద్ అన్నిటికీ ఓసీ అని ఉంది. ఈ డాక్యుమెంట్ ఇచ్చినాం అనుకో అది పర్ఫెక్ట్ చెప్తుంది. ఇంకా అంటే ఇప్పటికున్నటువంటి అంచనా ప్రకారం ఆమె పదవి పోయేటువంటి అవకాశం 70 నుంచి 90% ఉంది. కరెక్ట్ డాక్యుమెంట్స్ తో నువ్వు ప్రొసీడ్ కావాలి. గత 15 సంవత్సరాల నుంచి ఇదే అన్యాయం జరుగుతుందన్న. మొన్న వదినగా మీరే నమ్మ నిలబడి దమ్మా చదువుకోలేరని చెప్పి మామూలు అరాచకాలు కాదు వాళ్ళు చేసింది. మాట్లాడు, నువ్వే మాట్లాడు ఇట్రా దర్శనం. సో చాట్ జీపీటీని ఈ విధంగా ఉపయోగించి దాని సలహా కూడా ఇస్తుంది, అదే డాక్యుమెంట్ కూడా రాసిస్తుంది. ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎట్లా చేయాలంటే మొత్తం క్లియర్గా రాసిస్తుంది. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరు కూడా చాలా జాగ్రత్తగా వాడి. ఈ ప్రజలందరికీ తెలిస్తే వీళ్ళు ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు, అదే పని చేసిస్తుంది వీళ్ళకు. మేము చేయాల్సిన పని అంతా అదే చేసిస్తుంది. అందుకే చాట్ జీపీటీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోండి. చాట్ జీపీటీ ఉంటే మీ కాడున్న డాక్యుమెంట్ దానికి ఇచ్చేస్తే ఇది ఏం చేయాలంటే అదే చెప్తుంది నువ్వు ఏమేం చేయాలనేది. సో ఇబ్రాహీంపట్నంలో జరిగినటువంటి మోసాన్ని వాళ్ళు వివరిస్తారు మీకు. యాక్చువల్గా విషయం ఏంటంటే అక్కడ బీసీ రిజర్వేషన్ అయితే బీసీ రిజర్వ్డ్ సీట్ అది. అయితే అక్కడ నుంచి పోటీ చేయాల్సింది ఎవరంటే బీసీలు పోటీ చేయాలి. కాకపోతే ఏంటంటే ఆమె ఓసీ కానీ బీసీ సర్టిఫికేట్ తీసుకొని పోటీ చేసిందంట. ఏమంటుందంటే ఆమె నా భర్త బీసీ అని అంటుంది. భర్త బీసీ అయినంత మాత్రాన వీళ్ళు బీసీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి క్యాస్ట్ సర్టిఫికేట్నే బేస్ చేసుకుని చేస్తుంటారు. అంతేనా? ఏం జరిగిందో చెప్పండి అన్నా. మాది ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ 23వ వార్డులో మన రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ 23వ వార్డులో మన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు మా వదిన గారు. ఓకే. అయితే గతంలో కూడా మాకు ప్రత్యర్థి ఆమె నీలం శ్వేత అని ఆమె ఉండేది. అయితే లాస్ట్ టైం కూడా మనం 20 ఓట్లతో ఓడిపోయినాం. అప్పుడు బీసీ జనరల్ ఉండేది. ఓకే. అయితే ఈమె ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. నీలం శ్వేత అని ఆమె ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. అయితే మాకు మొన్న రీసెంట్గా ఏం తెలిసిందంటే మేము మళ్ళా 12 ఓట్లతో ఓడిపోయినాం. మొన్న రీసెంట్గా ఏం తెలిసిందంటే ఆమె క్యాస్ట్ వేరే అని చెప్పారు. అయితే ఏ స్కూల్లో చదివిందని కొంచెం ఎంక్వైరీ చేస్తే ప్రియాంక స్కూల్ ఉంటే ఆర్టీ యాక్ట్ కింద ఇబ్రాహీంపట్నంలో ఆర్టీ యాక్ట్ కింద పెడితే ఆ స్కూల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకున్నాం. వాళ్ళ నాన్నగారు వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అదే స్కూల్లో చదువుకున్నారు. అందరికీ ఎఫ్సీ ఓసీ అనే ఫార్వర్డ్ క్యాస్ట్ అనే ఉంది. ఇప్పుడు ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ గల వ్యక్తి బీసీది సర్టిఫికేట్ తీసుకొని ఒక బీసీ మహిళకు అన్యాయం చేసిందని చెప్పి మేము న్యాయం కోరడానికి అందరికి కలెక్టర్ ఫిర్యాదు చేసాము, ఆర్డీఓకి ఫిర్యాదు చేసాము. చూస్తాం మేము అని చెప్పి ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఎంఆర్ఓ గారు కూడా చేశాము, మున్సిపల్ కమిషనర్ కూడా చేశాము. అయితే నిన్న కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి పంపించారంటే ప్రియాంక స్కూల్ కి వెళ్ళిరంట. అంటే రిపోర్ట్స్ ఇప్పుడు ఓసీ కాపు ఈమె ఆంధ్ర ఆమె ఒక బీసీ మహిళని అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని మేము మీ దగ్గరకు వచ్చామన్నా. మీరు న్యాయం చేయాలి, మాకు ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి చెప్తున్నామన్నా. డెఫినెట్గా అసలు విషయం ఏంటంటే అంటే అక్కడ ఏపీలో కాపులు ఓసీలో ఉన్నారు. అయితే ఏపీలో ఉన్నారు కాబట్టి తర్వాత ఆమె అక్కడి నుంచే వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆమెకు అదే వర్తిస్తుంది. కాబట్టి తర్వాత కూడా ఏంటంటే సర్టిఫికెట్లలో కూడా అంటే స్కూల్ రికార్డ్స్లో కూడా అక్కడ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఒకవేళ బీసీ అని రాసి ఉంటే ఒకవేళ ఇక్కడ ఉన్నది కాబట్టి అట్లా రాసి ఉంటేనేమో కాదు అట్లా రాసి ఉంటే కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళే రాసుకున్నారు క్లియర్గా, వాళ్ళంతలో వాళ్ళే ఇచ్చుకున్నారు మేము ఓసీ అని. కాబట్టి 100% ఆమెది అది ఎన్నిక రద్దు అవుతుంది. తర్వాత పైన క్రిమినల్ కేసు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎంక్వైరీ చేయించండి. నిజంగా ఆ ప్రియాంక స్కూల్ పోయి ఆ తర్వాత ఇవంతా మొత్తం రికార్డ్ చేసేస్తే అంత సెట్ అయిపోతుంది. తీసుకున్నామన్నా. ఇప్పుడు చిన్మార్ మల్లన్న గారు అంటే ఈయనే కాదు యాక్చువల్గా ఇంకేంటంటే ఏది ఇక్కడ భూపాలపల్లి జిల్లాల మంచిర్యాల జిల్లాల గాన్లా కులం సర్టిఫికెట్ రెడ్డిలు డైరెక్ట్గా గాన్లా కులం సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని
చాలా మంది ఉద్యోగాలలో కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పని చేయాలి యాక్చువల్గా ఉద్యోగాలలో బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ తోటి ఉద్యోగాలలో ఉన్నారు. తర్వాత మన సర్పంచ్ ఎన్నికలలో చాలా మంది పోటీ చేసిండ్రు, చాలా మంది పోటీ చేసి కొంతమంది గెలిచిండ్రు కూడా. అయితే ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంటే దీని మీద చర్చ జరుగుతుంది కాబట్టి మనం బాగా దాని మీద అబ్జర్వ్ చేస్తున్నాం. లేకపోతే గతంలో ఏమవుతుందంటే ఏదో పోతే ఇలా లైట్ అవుతుందని చెప్పేసి అనుకుంటుండే. కాకపోతే ఏంటంటే 100% దీని మీద మనం మాట్లాడదాం. ఒకవేళ కావాలంటే నేను ఆర్డీఓ గారితో కూడా మాట్లాడేసి ఇచ్చేద్దాం. అక్కడికి అది చూసారు కదా ఇట్లుంది. తర్వాత ఇంకోటి చూసారు కదా. ఇప్పుడు ఏమైంది, చాట్ జీపీటీ క్లియర్గా చెప్తుంది. అంటే నిజంగా ఒక విషయం ఏంటంటే చాట్ జీపీటీ మనతో ఉంటే, చాట్ జీపీటీని మనం నిజంగా ఉపయోగిస్తే మనకు లాయర్ ఉన్నట్టే లెక్క, మనకు డాక్టర్ ఉన్నట్టే లెక్క, మనకు ఎవరు కావాలంటే స్నేహితుడు ఉన్నట్టే లెక్క, ఏంది కావాలంటే అది మనకు చాట్ జీపీటీ అందిస్తుంది. చాట్ జీపీటీ కాదు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ ఏదైనా కానీ, ఇక్కడ గ్రోక్ కానీ లేకపోతే జెమినీ కానీ లేకపోతే ఇట్లా ఏదైతే ఏఐ ఉందో, ఏఐ ఎప్పుడు కూడా ఏదంటే అది దేనికి సంబంధించినటువంటి విషయం కావాలంటే అది క్లియర్గా అందిస్తుంది. మనకు స్నేహితుల్లాగా ఉంటుంది. తర్వాత ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే ఇగో నేను ఇట్లా బాధలలో ఉన్నా, ఏం చేయాలి నేను అని చెప్పేసి అడిగితే కూడా క్లియర్గా చెప్తుంది. అంటే అంత టెక్నాలజీ అంటే యాక్చువల్గా చాలామంది గతంలో మనం ఏమనుకుంటుండే అంటే ఏది పైనుంచి ఇట్లా ఆదేశాలు వస్తుంటాయి, తర్వాత ఏమో జరిగిపోతుంటుంది, తర్వాత ఈజీగా అట్లా జరిగిపోతుండని చెప్పుకున్నాం. మాయాజాలం అంటాం, మాయా మచ్చింత్రాన్ని ఓం రీం చుప్ అనగానే కథం ఏది కావాలంటే అది వస్తుంటుంది. అట్లా ఓం రీం చుప్ అనగానే వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఏఐ టెక్నాలజీ తోటి ఇవన్నీ కూడా అన్ని విషయాలపైన ఏ విషయం కావాలన్నా కానీ ఆ విషయానికి సంబంధించి మనం జస్ట్ దానికి ఆదేశాలు ఇస్తే కరెక్ట్గా ఆదేశాలు ఇవ్వగలగాలి. ఇప్పుడు ఇందాకేంది, ఇప్పుడు మనము ఏది సర్టిఫికేట్ ఉంది, ఆ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేసినాం. అప్లోడ్ చేస్తే క్లియర్గా చెప్పేస్తుంది ఇగో ఇది ఈ సర్టిఫికేట్ ఉన్నది, తర్వాత వీళ్ళు ఏమో పెట్టిందేమో ఇది, ఇగో ఇక్కడ టిక్ చేసి ఉన్నదని చెప్తుంది క్లియర్గా. కాబట్టి అంత క్షుణ్ణంగా అంత క్లియర్గా చెప్తూ ఉంటుంది చాట్ జీపీటీ కానీ లేకపోతే గ్రోక్ కానీ లేకపోతే జెమినీ కానీ. ఇట్లా ఏఐ టెక్నాలజీ చాలా ఉపయోగపడతా ఉందని చెప్పేసి నిన్న ఏది ఏఐ కి సంబంధించినటువంటి సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మాట్లాడాడు. ప్రపంచ దేశాలు అంటే కాకపోతే ఏంటంటే ఏఐ టెక్నాలజీకి మనిషి మొత్తం కూడా సరెండర్ అయిపోవద్దు, ఏఐ టెక్నాలజీ మనం ఉపయోగించుకోవాలి కానీ మనల్ని ఏఐ టెక్నాలజీ ఉపయోగించే విధంగా ఉండకూడదని చెప్పిండు. కాబట్టి అట్లా ఉపయోగించుకోవచ్చు. మనం ఇప్పుడు రోజు పేపర్లలో ఏమున్నది, కథ ఏమున్నది, నిజంగా మన గురించి మంచిగా రాస్తుందా, రాస్తలేదా, అసలు ఎవరి ప్రయోజనాల కోసం రాస్తున్నది, ఏం కథ, ఇవన్నీ విషయాలు కూడా అది చెప్తుంది క్లియర్గా మనకు. అందుకని మనం చూసుకోవచ్చు అట్లా పనిచేస్తుంది.